ఇది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది యలమంచిలి నియోజకవర్గానికే కాక అనకాపల్లి జిల్లా అంతటికీ కూడా ఒక చాలా పెద్ద పండగ. 18 సంవత్సరాల నుంచి మరి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ కోసం ఎదురు చూసి 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 అనేకమైన మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఈరోజు ముందుకు సాగడం జరిగింది. జిల్లా మొత్తంలో మరి ఈ ఎస్సీజెడ్లో పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇదే రోడ్డు గుండా ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ రోడ్డు ఎన్నో ఇబ్బందులతో ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ వచ్చినా కూడా పనులు స్టార్ట్ అవ్వాల. మరి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆ రోజు ఇదే రోడ్డు మీద నడిచినప్పుడు మరి ఆ రోజు వాగ్దానం చేశాం. మేము లోకేష్ గారు వాగ్దానం చేశారు, ఒక అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే మేము ఈ రోడ్డు మొదలు పెడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి మరి ఇక్కడ ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం, పండగ. ఇది నిజంగా మేము ప్రత్యేకంగా ఈ జిల్లా వాసులు అందరం, యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మరి మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీకు ప్రత్యేకంగా మీకు, ఎందుకంటే ఈ రోడ్లో పూర్తిగా పాడైపోయింది. మొత్తం రోడ్ అంతా కూడా యలమంచిలి నుంచి మరి గాజువాక వెళ్లే రోడ్డు మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఇలా ఈ అచ్యుతాపురం మీద నుంచి వచ్చి అనకాపల్లి ఈ రోడ్ అంతా కూడా మీరు నడటం జరిగింది. మరి ఆ రోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఈ 2 రోడ్లు కూడా అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు శంకుస్థాపన ఈ రోజు జరిగింది. అలాగే గాజువాక యలమంచిలి రోడ్డు పీపీపీలో శాంక్షన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ 2 రోడ్లు కూడా మరి మన ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా చాలా కీలకమైన రోడ్లు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైతే ట్యాక్స్ గాని అభివృద్ధి గాని ఇవన్నీ కూడా ఈ 2 రోడ్ల మీదే డిపెండ్ అయ్యాయి. ఈ 2 రోడ్లు డెఫినెట్ గా మరి మన రాష్ట్రాన్నే కాదు, జిల్లానే కాదు, మన రేపటి తరాలకి కూడా ఈ 2 రోడ్లు చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి తెలియజేసి ఈ రోడ్డు అవ్వడానికి ఎంతో కారణమై ఈరోజు మా అందరికీ కూడా మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అంటే గత శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారు, ఆయన కూడా ఈ రోడ్డు